రత్నరాజన్న ఉన్నారు. అన్న దేవుని వాక్యము పంచుకున్నారు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నెలల వరకు మీ మధ్యలో ఉదయకాలం వాక్యం చెప్పలేకపోవడానికి కారణం మరి కంటి ఆపరేషన్ వలన నేను దూరంగా ఉండవలసి ఉన్నది. అయితే ఈ దినాన దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి చేరును గాక. ఆమేన్. మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు చాలా మంది ప్రజలు చూస్తూ ఉంటాం. కొందరు సరిగా నడవలేని వారుగా ఉన్నారు, కొందరు పొట్టివారుగా ఉన్నారు, కొందరు బలవంతులుగా ఉన్నారు, మరి మంచి అందం కలిగిన వారుగా ఉన్నారు. మరి కొంతమంది అయితే మరి ఇవేమి లేని వారుగా ఉన్నారు. అయితే ఒకడు తాను చేయు ప్రతి దానిని ఎల్లప్పుడూ సరిగా చేయగలనని నిజాయితీ కూడా చెప్పలేడు. ఒకడు తాను చేయు ప్రతి దానిని ఎల్లప్పుడూ సరిగా చేయగలనని నిజాయితీగా చెప్పలేడు అనేది మనము లేఖనాల భాగంగా చూస్తున్నాము. కనుక మనము ఆయన సన్నిధానంలో ఉంటున్న మనము అనేక విషయాలలో వైఫల్యం చెందేవారుగా కనబడుతున్నాం. మనము సంపూర్ణ వ్యక్తులమని దేవుడు మనల్ని పిలవలేదు. మనం నేర్చుకుంటున్నాము, ఎదుగుచున్నాము, కొన్ని సమయంలో తప్పిపోవచ్చున్నాం. మనం నేర్చుకుంటున్నాము, ఎదుగుచున్నాము, కొన్ని సమయాలలో తప్పిపోతున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో పౌలుకున్న ఈ యొక్క అనుభవంలో అవగాహన కలిగి ఉంటూ తప్పిదము చేసినప్పుడు ఏ విధంగా స్పందించాలి తిమోతితో పంచుకుంటున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26 వరకు అన్ని వచనాలు మనం చూస్తే దాంట్లో ఒక భాగం, దేవుని సేవకుడు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అన్న మాటని చివరి యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటాం. 2 తిమోతి రాసిన 2వ అధ్యాయం 26వ వచనంలో దేవుని సేవకుడు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలనేది లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ దినాన మనం చెప్పుకుంటున్న మాటల్లో ఏంటంటే మనము సంపూర్ణమైన వ్యక్తులము కాము అన్నిటిలో. ఈ విషయాన్ని మనం అందరూ గుర్తించాలి. నేనును వినుచున్న వారందరూ
నేర్చుకోలేదు కానీ మనం నేర్చుకుంటున్నాము, ఎదుగుచున్నాము, కొన్ని సమయంలో తప్పిపోతున్నాం. అంటే ఓటమిలో పడిపోతున్నాం, ఓడిపోతున్న బ్రతుకుకు ఈ లోకంలో ఎక్కువ ఎవరు విలువ ఎవరు ఎక్కువగా అవమానపరిచేవారుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఓటమిలో కూడా ఆయన కృప చూపుతున్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారు కూడా ఓటమిలో కృప చూపుతున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో వాళ్ళు పిలిచినప్పుడు కూడా మరి మానవ స్వభావం బట్టి కొన్ని సమయాల్లో వారు వైఫల్యం పొందారు. అయినా కానీ ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. తను అప్పగించిన వ్యక్తిని గురించిన ఇస్కరియోతు తోమా గురించి కూడా అతని దగ్గర ధనమును దోచుకున్నాడన్న విధానం కూడా చూస్తున్నాం. అయితే ఇస్కరియోతు యోధ యేసును అప్పగిస్తున్నాడని తెలుసు కూడా యేసుక్రీస్తు వారు అతను ప్రేమించేవాడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. సిలువ వేయడానికి ముందు కూడా రాత్రి కూడా తనను అప్పగించే వారిని గురించి అవమానపరిచే విధంగా చేయలేదు, చెడుగా పలకలేదు. అతని గౌరవాన్ని కాపాడుకుంటూ అంతం వరకు యేసు తన శిష్యులను ప్రేమించాడు. ఇక్కడ ఓడిపోతున్న వ్యక్తిని దేవుడు తను కృప చూపుతున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ దాన్ని గ్రహించలేని వాడిగా ఉండి తను కనులు మూయబడిన వాడిగా ఉంటూ తన ధ్యాసంతా ఆయన అప్పగించాలి, నేను ఒక గొప్పవాడిగా ఉండాలనే భావంతో ఉన్నాడు. ఇస్కరియోతు యోధ దినాల్లో బ్రతుకున్న దినాల్లో దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నీవు పలానా వ్యక్తివని అందరి ముందు మరి అతన్ని ఏలెత్తు చూపించేవాడుగా లేడు. ఇక్కడ కీర్తనకారుడుగా ఉంటున్న దావీదు తన జీవితంలో ఒక్కసారి పొరపాటు పడ్డారు, ఒక్కసారి తప్పిదము జరిగింది. వ్యభిచారిగా హంతకుడిగా మారినప్పుడు కూడా దేవుడు నా హృదయానుసారి అంటున్నాడు. దేవుడు దావీదు యొక్క నష్టాలను లేక వైఫల్యములను క్షమించలేదు, కానీ కృపతో స్పందించాడు. దేవుని స్తోత్రం. ఇది మనం తప్పకుండా మనము కూడా ఇతరుల పట్ల దేవుడు చెప్పిన విధంగా మనం చేస్తూ ఉండాలి. కానీ అతని యొక్క తప్పులను బట్టి ప్రతిసారి బాధించేవారుగా ఉండకూడదు. దావీదు జీవితంలో ఉన్న పొరపాట్లు జరిగినా కానీ తను చేసుకున్న పాపానికి
నష్టం కలిగిన గాని దేవుడు కృపతో దావీదును ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కృప అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది. మనము సంపూర్ణమైన వారమని అనుకోకూడదని మనం ఇందాకే చెప్పుకున్నాం. మాటల్లో, ప్రవర్తనలో, తీరులో, విధానంలో మనము అంగవైకల్యం కలిగిన వారు కనబడ్డాం. కానీ అది మనం గుర్తించక నేను అన్నింటిలో బాగున్నాను అనుకుంటున్నారు చాలా మంది. దాన్ని గుర్తించి పశ్చాత్తపడిన వారు ధన్యులు. అయితే దావీదు జీవితంలో తన జీవితంలో పొరపాటును గుర్తించలేని సమలోని ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు తను సుపరీక్షించుకున్నాడు, క్షమాపణ కోరాడు. దాని వలన తను నష్టపోయినా గాని దావీదు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఆయన కృపతో కాపాడుకుంటూ ప్రేమించుకుంటూ వచ్చాడు. కనుక ప్రభునందు ప్రేమినులారా, ఈ దినాన మనం చెప్పుకున్న వాక్య భాగంలో జగడమాడక అందరి ఎడల సాధువుగాను, అంటే శాంతముగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండాలి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించిన విషయాలు చూస్తే మరలా తను బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. తండ్రి తనను నష్టం చేశాడు, నన్ను అవమానపరిచాడు అని తను అనుకోలేదు, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడని సంతోషించి తనను గౌరవించే విషయంలో వెనకంజ వేయలేని స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము మన జీవితాల్లో ఎన్నో వైఫల్యాలు జరుగుతూ ఉంటాయి. అది గుర్తించగా మనము పరిపూర్ణంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కనుక మనకి తెలియకుండా మనము అంగవైకల్యం కలిగిన వారిగా ఉంటున్నాము, దేవుని దృష్టిలో అసంపూర్తిగా కనబడుతున్నామని మనం గుర్తిస్తూ మనం సరి చేసుకుంటూ ఉండాలని ప్రభు పేట పని చేస్తున్నాం. సంఘములో ఎవరో ఒకళ్ళు పొరపాటు చేస్తున్నప్పుడు అతనితో మనం వ్యక్తిగతంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, మరి ఇద్దరు ముగ్గురు మధ్య మాట్లాడాలి. వారు ఏ కాడికి దేవుని తట్టుకు తిప్పుకునే వారిగా ఉండాలి, కానీ ఇతడు పనికిరాడు, విలువ లేనివాడు, మూర్ఖుడు అని వారిని మనం వదిలేస్తున్నామంటే మనం కూడా ఒకనాడు ఎలాగున్నాం కూడా గుర్తించాలి. ఇన్ని వైఫల్యాలు పొంది మనం దేవుని యొద్దకు వచ్చాము, దేవుడు మనల్ని తన కృపతో ఎలా వాడుకుంటున్నాడో కూడా మనం గుర్తించాలి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు మనం చదివినట్లయితే పౌలు యొక్క జీవితం ఎలాంటిదో మనం గుర్తించగలం. పౌలు ఒక మిషనరీ యాత్రలో వెళుతున్న సందర్భంలో పౌలు బర్నబా పరిచర్యలో వెళుతున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. అతని పేరు యోహానైన మార్కు. ఇక్కడ మార్కు విషయంలో
పరిచర్లో వెళుతూ వెళుతూ మరి ఆ పరిచయ నుంచి బయటికి వచ్చేసేసాడు. వారితో పాటు పరిచర్యకి వెళ్ళలేని స్థితిలో అతడు వెనక్కి తిరిగాడు. ఇక్కడ పౌలు బర్నబా ప్రయాణములో సగం దూరం వెళ్ళి మరి వెనక్కి తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరలా చేర్చుకోవాలంటున్నాడు బర్నబా. పౌలు గారు చూస్తేనేమో వద్దు అంటున్నాడు. వారిలో ఎక్కువగా వాదనం ఎక్కువైపోయింది. ఎక్కువగా ఆ వాదనలో సాధ్యమంత వరకు బర్నబా యోహాను అనబడిన మార్కును చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పౌలు గారైతే అతడు తప్పుదం చేశాడు కాబట్టి ఇక రావాల్సిన అవసరం లేనట్టుగా మాట్లాడాడు. ఇటువంటి సందర్భంలో అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 39వ వచనం చూస్తే, వారిలో తీవ్రమైన వాదనం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరే పోయిరి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరే పోయిరి. పౌలు శీలను తీసుకుని వెళ్ళి పరిచర్కి వెళ్ళాడు. బర్నబా అయితే మార్కును విడిచిపెట్టలేదు, కానీ దాంతో పాటు పరిచర్కి తీసుకెళ్లాడు. బహిరంగంగా వాదనలు జరిగినవి. పౌలు హింసాత్మకమైన పద్ధతిలో అవలంబించిన వ్యక్తిగా మనం కనబడుతూ ఉంటాడు. దయలేని వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ వద్దు, ఇతడు మంచివాడు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇతని యొక్క సమర్పణ సరిగా లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతనికి రెండవ అవకాశం ఇవ్వాల్సిన లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ బర్నబా అయితే దయగలిగిన వ్యక్తిగా ఉండి ఆ వ్యక్తిని చేర్చుకోవాలనుకుంటున్నాడు. మరొకసారి పౌలు జీవితంలో కూడా బర్నబా ఎత్తి చెప్పి ఉండొచ్చేమో, పౌలు నువ్వు ఎక్కడి నుండి వచ్చితో నువ్వు మర్చిపోయావేమో, నువ్వు ఎలాంటి దుర్మార్గం ఉన్నావో జ్ఞాపకం చేసుకున్నావా లేదా, నీ వైఫల్యాలు మర్చిపోయావా, దేవుడు నిన్ను కరుణించాడు, ఎవరు నీ యందు విశ్వసించలేదు, నమ్మిక ఉంచలేదు, అయినా కానీ నేను చేర్చుకోలేదా? చాలా మంది ప్రజలు రాళ్ళు వేసినప్పుడు నిన్ను కాపాడుటకును నీ ముందర నిలబడ్డాను. నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. ఒక తప్పిదం చేసిన వ్యక్తి యవనస్తుని ఎడల ఓ దయ చూపించలేవా అని వాళ్ళ తీవ్రమైన వాదనలు జరిగినాయండి. కానీ పౌలు గారు తిరస్కరిస్తూనే ఉన్నాడు. అతడు వద్దు అంటున్నాడు. ఎంత మాత్రము అతడు వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలోనే బర్నబా పౌలు ఇద్దరు వేరైపోయారు. పౌలు శీలతోనూ బర్నబా మరి యోహాను మార్కుతో ప్రయాణమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో 2 తిమోతి రాసిన పత్రికలో ఈ విషయం కలిగిన పౌలు గారు తన యొక్క పొరపాట్లను గుర్తించి, అది చాలా సమయం పట్టిందండి, చాలా సమయం పట్టింది. అతడు చేస్తున్న పొరపాటుని గుర్తించి అక్కడ తన తిమోతితో కూడా ఈ విషయంలో నేను పొరపాటు పడ్డానని చెబుతూ 2 తిమోతి రాసిన పత్రిక 4:11 మనం చూస్తున్నాము. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు.
ఒకప్పుడు తిరస్కరించబడిన వాడే ఈ యొక్క యోహాన్ మార్కు. బర్నబా మార్కును దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా, తన లోపాలన్నింటినీ సర్దిద్దే వ్యక్తిగా, దేవుని సందులో తను పరిపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తిగా తాను సిద్ధపడ్డాడు. దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం గుర్తించిన పౌలు గారు, మార్కు వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. ఇప్పుడు పౌలు యోహానును మార్కును అడుగుచున్నాడు. వారు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఏం జరిగిందో తెలియదు కానీ తప్పిపోయిన పౌలు మార్కును గుర్తించి మరలా మార్కు వెంట పెట్టుకుని రమ్ము అంటున్నాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, దేవుడు పౌలు పట్ల ఎంత కృప చూపించాడో అది గుర్తించి మర్చిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. తర్వాత తెలుసుకున్నాడు. మార్కును ప్రేమించటం, దయ చూపించటం అనేది అతడు తెలుసుకొని అతడు నా కుమారుడు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసుల్ని మన క్రీస్తులోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. వారి తప్పిదములు చేసేవారుగా ఉన్నా గాని వారి తప్పిదములను గుర్తించే విధంగా చేస్తూ వారి పట్ల ప్రేమ చూపుతూ దయ చూపుతూ క్రీస్తులోకి నడిపించే వారిగా ఉండాలనేది ప్రభుపేట మనం చేస్తున్నాం. కనుక మనం జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. మన ఓడిపోయిన స్థితిలో కూడా దేవుడు కృప చూపుతున్నాడు. మార్కు ఓడిపోయాడు, కానీ బర్నబా అతని పట్ల ప్రేమ చూపుతూ దయ చూపుతూ దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా చేశాడు. కనుక మన జీవితంలో కూడా ఎన్నో వైఫల్యం చెంది ఉంటాం. కనుక మనం తిరిగి మనం సరిదిద్దుకొని దేవుని ఎత్తుకొస్తే దేవుడు మనం వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. ఒక మంచి